ఈ ఒక అమ్మాయి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, హీరోయిన్, సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్, చాలా పెద్ద హీరోయిన్. తను ఒకరోజు డిప్రెషన్లో ఉంది. నాకు ఎందుకో నేను సాయంత్రం 5 అవుతుంది, 5 గంటలకు నాకు యాక్సెస్ ఏంటంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే యాక్సెస్ ఉంది. 5 గంటలకు నాకు ఎందుకో 6 సెన్స్ చెప్పింది ఈ అమ్మాయి ఏదో చేసుకోబోతుంది అని. నేను ఏం చేసిన 5 గంటలకు టక్కున నేను డ్రైవర్ని తీసుకోకుండా నేను ఒక్కరిని వెళ్ళిపోయాను. అంటే నేను ఏం చేస్తాను అంటే కొన్ని ప్రైవేట్ విషయాలు డ్రైవర్లను అవాయిడ్ చేస్తూ అందరిని అవాయిడ్ చేస్తూ సింగిల్గా వెళ్తా. అంటే నేను మళ్ళీ తెలియొద్దు కదా, కొన్ని ప్రైవసీ మెయింటైన్ చేయాలి కాబట్టి వెళ్తా. వెళ్ళినప్పుడు అక్కడికి పోయినాక ఏమైందంటే వెళ్ళి నేను కూర్చున్నాక అంటే వాళ్ళ అమ్మ బయట కూర్చుంది. ఎక్కడుంది అని అడిగిన. బెడ్రూమ్లో ఉంది. డోర్ ఓపెన్ చేసి ఉంది, దగ్గరికి వేసింది. డోర్ ఓపెన్ చేయంగానే అమ్మాయి చేతిలో స్లీపింగ్ పీస్ పెట్టుకొని థింకింగ్ వేసుకోవాలా వద్దా. ఓ హీరోయిన్ ప్రముఖ హీరోయిన్. డోర్ తెరిచి వేసుకో అన్న కామెడీగా చూసింది. గురూజీ అని ఏడుస్తూనే ఉంది. ఏమైంది అన్న. ఇట్లా మోసపోయినా. సిగ్గుందా? మోసపోతే నేను మోసం చేస్తే ద బెస్ట్ రివెంజ్ ఈజ్ మ్యాసివ్ సక్సెస్. కరెక్ట్. ఒక రేంజ్ రోవర్ కార్ దింపు, మంచి నిద్రపోతాడు, చచ్చిపోవాలి గిలగిల కొట్టుకొని. దింపు, ఒక ప్యారిస్ టూర్ అయ్యి, నువ్వు లేకపోతే నా జీవితం ఇంకా బాగుందిరా అని చెప్పి. ఇది కదా కావాలి. మీ నంబర్ ఇవాళ రేంజ్ రోవర్లో తిరుగుతుంది. ఒక సొంతం ఇల్లు భూజాల, హ్యాపీగా ఉంది. పెళ్లి చేసుకోవాలా, డబ్బు విపరీతంగా సంపాదించింది, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇవాళ అదే అడుగుతుంది ఆమె. అమ్మాయి అనేది మీరు ఆ రోజు లేకపోతే నేను లేను.